2 దశాబ్దాల క్రితం వరకు విశాలమైన ప్రాంగణంలో పాఠశాలలు ఉండేవి. విద్యార్థులు రోజు తనివితీరా ఆటలు ఆడి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేవారు. ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ప్రారంభమయ్యాయో అప్పటి నుంచే విద్యా సంస్థల నిర్మాణాల రూపమే మారిపోయింది. ఇరుకు గదులు, ఎత్తైన నిర్మాణాలు వచ్చేశాయి. దీంతో గ్రౌండ్ లేక విద్యార్థులు తరగతి గదులకే పరిమితమై ఆటలకు దూరమైపోయారు. కేవలం మార్కులే ముఖ్యం అనే పరిస్థితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులకు కూడా ర్యాంకులకే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ హై స్కూల్ సుమారు 400 ఉంటే 167 పీటీ టీచర్స్ మాత్రమే ఉన్నారు. ప్రైవేట్ హై స్కూల్స్ వందల సంఖ్యలో ఉన్న పీటీలు మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఒకవేళ పీటీ పేరుతో స్కూల్లో టీచర్ ఉన్నా అతని ఉద్యోగ బాధ్యతలు మాత్రం పిల్లలకు ఆటలు ఆడించడం కాకుండా వేరే పనుల్లో నిమగ్నమై ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కె వెంకటేశ్వరరావు అనే పేరు, పీడీ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందంటే ప్రతి ఒక్క చోట పిల్లలు ఆడటానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, అలానే తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈ ఆట వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేషనల్స్ ఆడారనుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. దాని విలువ పేరెంట్స్ తెలియట్లేదు. ఏదో పిచ్చి బంతిలాగా క్రికెట్ తప్పితే ఇంకేం ఆడట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఏదైనా గేమ్స్, వాలీబాల్, కబడ్డీ, ఇలాంటి గేమ్స్ ఆడిస్తే ఆ సర్టిఫికేట్ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో కూడా కానిస్టేబుల్ కానీ ఏదైనా ఐఐటి కానీ మంచి భవిష్యత్తు ఉండదు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని గమనించుకుంటూ వాళ్ళ మంచి చెడ్ల చూస్తూ ఆటలందు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. గతంలో స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులు చదువుకోవడం, స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడం ఉండేది. దీనికోసమైనా విద్యార్థుల క్రీడల పట్ల శ్రద్ధ చూపించేవారు. టీచర్లు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించేవారు. కానీ ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న కాలంలో క్రీడలపై దృష్టి పెట్టేవారే లేకుండా పోయారని క్రీడాభిమానులు వాపోతున్నారు. ఆటలు పిల్లల జీవితంలో ఒక భాగం కావాలి. ఆటలు ఆరోగ్యానికే కాదు, బుద్ధి వికాసం కలిగించడంలోనూ చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే ఈరోజు ఒలింపిక్స్లో చూసుకున్నట్టయితే భారతదేశం మరి క్రీడా స్ఫూర్తి చూస్తే 3 కాంస్య పథకాలతోనే ఉంది. ఈరోజు 1 కోటి మంది ఉన్న మరి ప్రపంచంలో దేశాలన్నీ కూడా 20 మెడళ్ళు 30 మెడలు కొడుతున్న భారతదేశంలో మరి ఈరోజు క్రీడా రంగం వైపు ఎందుకు మరి మన భారతదేశం వైపు చూడలేదని ఆలోచించాలి. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు కానివ్వండి, పట్టణ ప్రాంతంలో క్రీడాకారులు, అదేవిధంగా విద్యా పేరుతో ఈరోజు కార్పొరేట్ కళాశాలల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు మరి పాఠాలతో నలిగిపోతున్నారు. ఈరోజు చూస్తే ఏముంది, దేశంలో క్రీడల ద్వారా కదా ప్రపంచానికి చాటి చెప్పాలంటే క్రీడలే కదా. ఏదైనా క్రీడాకారులు తయారు చేయాల్సిన ఈ యొక్క భారతదేశంలో ఈరోజు క్రీడాకారులు లేకపోవటం, గంజాయికి మత్తు మందికి బానిసలు చేసింది మీరు కాదా అని చెప్పంటున్నా. ఇంతకుముందు స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్ పీరియడ్ లేకుండా పోయింది. ఎందుకంటే దానిలో మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా లేకపోతున్నారు. చాలామంది చిన్న వయసులో అనారోగ్యం ఎందుకు వస్తుందంటే మానసికమైన ఉల్లాసం లేకపోవడం బట్టే. ముఖ్యంగా ఒక సర్వే తేలింది ప్రపంచంలో ఏంటంటే ఒక ఉదయం 1 గంట కానీ సాయంత్రం 1 గంట కానీ ఆటకి దేహదారుఢ్యం అనేది ఉంటే మంచిది, చాలా మంచిది. ఎందుకంటే చెమట పట్టినప్పుడల్లా మనకి స్వెట్టింగ్ హోల్స్ ఓపెన్ అయ్యి మనకు ఆరోగ్యం ఉండేది. ఈ ప్రభావం ఇప్పుడు తెలియదండి. ఒక 35-40 సంవత్సరాల తర్వాత ఈ ఆరోగ్యం లేక డాక్టర్ చుట్టూ తిరగటం. ఆ రోజుల్లో 70 ఏళ్ళకి 60 ఏళ్ళు కూడా వాళ్ళకి షుగరు, బీపీ లేకుండా ఉన్నారు అని అంటే కేవలం వాళ్ళు కష్టపడేవాళ్ళు. ఈ రోజుల్లో ఆ కష్టం లేకపోయేటప్పటికి ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటికీ చాలామంది కష్టం తగ్గిపోయి కళ్ళు ఆరోగ్యం పాడైపోతున్నాయి. ముఖ్యంగా దేహానికి అనేది దారిద్ర్యం ఎంతో అవసరం అండి, ఆరోగ్యం అవసరం. రెండు దశాబ్దాల క్రితం వరకు విశాలమైన ప్రాంగణాల్లో పాఠశాలలు ఉండేవి. విద్యార్థులు రోజు తనివితీరా ఆటలు ఆడి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేవారు. ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ప్రారంభమయ్యాయో అప్పటి నుంచే విద్యా సంస్థల నిర్మాణాల రూపమే